క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ మా కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలలో దేవుని వాక్యము యొక్క మహత్వము లేక దాని యొక్క శ్రేష్టత్వము, దాని గొప్పతనమును గురించి మనము విన్నాము. ఈ దినము మనము దేవుని వాక్యము యొక్క బలము లేక దాని యొక్క శక్తిని మనము ఈరోజు ధ్యానం చేయడం. మానవుని యొక్క శరీరములో, ఆత్మలో, ప్రాణములో ఇది బలముగా పనిచేయనటువంటి జీవ వాక్యం. మొట్టమొదటిగా గమనించినప్పుడు ఇది హృదయములో గాయమును జరిగిస్తుంది, హృదయాన్ని కుచ్చుతుంది, హృదయాన్ని కోస్తుంది, పాపపు ఒప్పుకోలును కలిగిస్తుంది. అంటే హృదయ సున్నతిని జరిగిస్తుంది దేవుని వాక్యము. పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు, ఆయన దేవుని వాక్యాన్ని పంచుతున్నప్పుడు ఆ మాటలు అక్కడ కూడినటువంటి 3000 మంది హృదయాలలో హృదయ సున్నతిని జరిగించాయి. హృదయంలో కోయబడిన వారు అయిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభువును నమ్మి బాప్తిస్మమును పొందారు. ఇది జీవితమును మరియు స్వభావమును పునర్జన్మను కలిగించినటువంటిది. ఇది జీవితానికి మరియు స్వభావమును రెండిటను కూడా రూపాంతరమును కలిగించినటువంటి దేవుని యొక్క వాక్యము. మానవుడు తన యొక్క పాత జీవితము నుండి క్రొత్త జీవితానికి మలుపును కలిగించేదే ఈ దేవుని యొక్క గొప్ప వాక్యము. ఇది దేవుని యందు నమ్మికను పుట్టించినటువంటిది. దేవుని వాక్యము దేవుని యందు నమ్మికను పుట్టించును. ఇది ఎలా నమ్మికను పుట్టిస్తుందంటే, నీవు వినుట వలన, అది క్రీస్తు మాటను వినుట వలన, ఆ మాటని వినుట వలన నీలో నమ్మికను తెచ్చినదే ఈ బలమైన శక్తివంతమైన దేవుని వాక్యం. ఇది పాపము నుండి మనలను కాపాడును. ఈ లోకములో చుట్టూ కూడా పాప ప్రసన్నత ఉన్నది. మనము భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి అశుద్ధతలో ఉన్నాము. ఈ యొక్క అశుద్ధతలో ఈ వాక్యము పాపము నుండి మనల్ని కాపాడునటువంటిది. హృదయమును, జీవితాన్ని శుద్ధమైనదిగా ఇది చేయనటువంటి దేవుని యొక్క వాక్యము ఇది. అంతేకాదు, 5వదిగా ఇది మన చీకటిలో గొప్ప వెలుగును ప్రకాశింపచేయును. మనము దారిలో, మార్గములో కలవరపడినప్పుడు మనకు సరైన మార్గమును కలిగించినది మాత్రమే కాదు, మనము చీకటి వేళలలో లేక కొన్ని బాధ సమయాలలో ఇది ఒక గొప్ప ప్రకాశమును, కనువిప్పును కలిగించినటువంటి దేవుని యొక్క వాక్యము. దీని యొక్క గొప్ప బలము మానవుని జీవితంలో ఎంత గొప్పగా అది పనిని జరిగిస్తుంది. అందుకే ఈ మాటలను లేక ఈ వాక్యమును మనము పట్టుకున్న ఎడల, దానిని విశ్వసించిన ఎడల మనము చూచెదము గొప్ప మార్పును, గొప్ప రూపాంతరమును మన యొక్క జీవితములో. దేవుని మాట మనలో ఈ విధముగా బలముగా పనిచేయునుగాక. ఆమేన్.